పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి ఇవాళ ఏం వార్త పట్టుకత్తాడో, ఎవరితోని పంచాదులు పెట్టుకుంటున్నాడో ఓ పరి చూద్దాం పాన్రి. ఓ తాత ఉన్నావే? అరే ఈ సార్ కోసానికి పొద్దుట సంధి తిరుగుతానే ఏడ దొరుకుతలేడు. ఇగో ఈడు ఉన్నాడు కదా. ఓ సారు, ఏంది సారు మా పరిస్థితి ఏంది? ఇదేనా కథ? ఇదేనా పద్ధతి? నేను ఇల్లు తిరుగుతానా కాదు సారు మీ కోసానికి? ఏంటిదే రాములు షిర్రు బుర్రులు ఆడతానో బాగా, ఏంటి చెప్పు. అవును, ముచ్చటేందో చెప్పకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద సిందులెత్తే ఊకుంటారా ముసలోడా? ముచ్చటేందో సక్కగా చెప్పరాదు? అయ్యో నువ్వు బాగా ఎగరబడితేవేమో ఎలక ముద్దానా? ఆ రాదా ఈ సార్తో మాట్లాడతావా? నువ్వు బాగా మాట్లాడతాను. ఓ సారు, అరే నా ఈ రేషన్ కార్డు లిస్ట్ లో నా మనవని పేరు రాలేదు సారు, జర దండం పెడతా మంచిగా చూడు సారు, పుణ్యం ఉంటది. మరి లిస్ట్ లో పేరు రాలేదంటే అప్పుడు ప్రజాపాలనలో నీ మనవంది ఆధార్ కార్డును అవి మరి నింపినవా? అరే అన్ని తీర్ల జీరాస్కులు కాగితాలు ఇచ్చి నేను నింపించిన సార్ అంచనా, అయినా కూడా రాలేదా? మరి అయితే మొన్న కులగనప్పుడు నువ్వు ఇంటికాడ లేనట్టున్నావు, అందుకే రాలే కావచ్చు. ఏం మాట్లాడుతున్నావు సారు? ఏమనుకుంటున్నావు నువ్వు? మా మనవాడు హైదరాబాద్ నుంచి ఆటర్ సప్పుల సెల్ ఫోన్లో పంపిస్తే అన్ని తీర్ల కాగితాలు వచ్చిన ఆఫీసర్ సార్లకు అన్నిటికీ చూపించిన నేను. మళ్ళీ ఇప్పుడు అది ఇచ్చినవా ఇది ఇచ్చినవా అని కొర్రీలు పెడతాను ఏంది? ఇవన్నీ కొర్రీలు పెట్టి వచ్చే రేషన్ కార్డును కూడా మర్రకూడదామని చూస్తాను అయ్యింది మీరు. ఎంత తప్పదన్నట్టు మీరే. ఓ ముసలోడా, లిస్టుల పేరు రాలేదంటే ఏదో కారణం ఉంటది, మంచిగా యాద్ చేసుకో. అన్ని వివరాలు మంచిగా చెప్పినవా లేదా మరి? నువ్వెక్కడ దానివే అన్ని తీర్ల కాగితాలు ఇచ్చింది అంచను సారు. మా మనవడు మస్తు కోపిస్తోడు సారు. ఈ లిస్ట్ లో వాడిని రేషన్ కార్డు పేరు రాలేదని తెలిసిందే అనుకో, వాడు ఇంటికి వచ్చినాక నన్ను వంగబెట్టి గుద్దునా గుద్దుతాడు. దండం పెడతా సారు, జరంతా వాడిని అన్ని తీర్ల కాగితాలు నేను మళ్ళీ ఇవ్వన్నా ఇస్తా గానీ వాడి లిస్ట్ లో పేరు వచ్చినాడు చూడు సార్, దండం పెడతా చూడు. అరే నా చేతిలో ఏమున్నదే, అర్హులైన వాళ్ళందరికీ సర్కారే రేషన్ కార్డులు ఇస్తామని అంటాంది. అది కాదు సారు, నా మనవనికి లగ్గం అయి దగ్గర 10-12 ఏళ్ళు అవుతుంది. వానికి 2 విద్యలు వాని ఎత్తోళ్ళు అవుతారు. వచ్చే నెల కాంచెలు ఇప్పుడు సర్కారు రేషన్ దుకాణాలలో సన్న బియ్యం ఇస్తామని వాటి వాడు మొదటి కాడ నుంచి రేషన్ కార్డు లేక దుకాణంలో పోయి బియ్యం కొనుకొచ్చుకొని తినబట్టే. ఇప్పుడు అదే ఈ రేషన్ కార్డు వచ్చేది ఉంటే వానికి ఇంత ఆసర అవుతుంది కదా, అందుకే సారు వానికి రేషన్ కార్డు వచ్చేటట్టు జరంత చూడు, పుణ్యం ఉంటది. అంతలా అయితే ఏమన్నా ఖర్చు అయితే పైసలు ఇస్తా సార్ నేను. ఏం మాట్లాడతానో ముసలోడా, అన్ని కాగితాలు చూసినాకనే సర్కార్ రేషన్ కార్డులు ఇస్తాంది. నడు ఇన్ని చెప్పు. నీ మన్మన్ దొక్కందే కాదే తాత, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసానికి మొత్తం 12,60,000 దరఖాస్తులు వస్తే దాంట్లో చాలా మంది పేరు లిస్టులనే రాలేదట. ఇక కొన్ని దిక్కులనైతే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే మళ్ళీ రేషన్ కార్డులు వచ్చినట్టు లిస్టుల పేర్లు వచ్చినాయట. ఈడ కూడా గట్టనే అయింది తల్లి. మన ఊళ్ళో 100-150 మంది రేషన్ కార్డుల కోసానికి దరఖాస్తు చేసుకుంటే దాంతో ఒక్క 24 మందికి రేషన్ కార్డు వచ్చినట్టు లిస్టులలో పేర్లు వచ్చినాయి అంచడం. ఇదేనా సర్కారు పద్ధతి? రాష్ట్రంలో ఉన్న అన్ని ఊళ్ళ పరిస్థితి గిదేనట. మరి అధికారులు ఏ లెక్కల లిస్టు రెడీ చేస్తున్నారో గాళ్ళకే తెలవాలి. అరే పోయినసారి సర్కారే 10 ఏళ్ళు పరిపాలించి ఒక్కరికొక్క రేషన్ కార్డు ఇవ్వకపోయా. ఇప్పుడు వీళ్ళు మేము అధికారంలోకి రాగానే అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పంగానే మేము సంబరపడి ఓట్లు గుద్ది గెలిపిస్తాము. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక సగానికి సగం మందికి రేషన్ కార్డు తీయకుండా తూట్లు పెడితే ఏందన్నట్టు చెప్పు? ఇదేం పద్ధతి అన్నట్టు ఈ సర్కార్ది? ఇదేనా పద్ధతి? అరే నీ అవ్వ, గీ రేషన్ కార్డుల కథ ఇప్పుడు ఏం ఒడవలేదటనే తాత. ఇది నిరంతర ప్రక్రియ అంటున్నారు. లిస్టుల పేర్లు రానోళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చట. బాబు నిరంతర ప్రక్రియ అంచనే భయం ఎత్తంది తల్లి. అప్పట్లో రైతులకు రుణమాఫీ కాకుంటే రుణం మాఫీ కానీ రైతులకు మళ్ళీ రుణమాఫీ చేస్తాం, కాగితాలు తీసుకొచ్చి అధికారులకు ఇర్రి అంటే మంద రైతులు అందరూ పోయి ఆఫీసులో చుట్టూ గుమిగూడిర్రు. ఇప్పుడు కూడా గట్టనే 2వ విడత 3వ విడత 4వ విడత అనుకుంటా కాగితాలు ఇర్రి అని అంటే ఇతనే ఉంటాం. గట్టనే అవుతుంది కావచ్చు, ఏమో ఎవరికెరక. ఏమోనే, 7 ఎకరాలు ఉన్నోళ్లకు రేషన్ కార్డు రైతు భరోసా తీసేస్తామన్నారు. అయినా కూడా కొన్ని దిక్కుల ఊళ్ళల్లా గసంటోళ్ళకు కూడా రేషన్ కార్డు ఇంద్రమ్మ ఇండ్ల లిస్టులో వాళ్ళ పేర్లున్నాయట. ఏందో ఏమో ఇక. అరే నాదో అనుమానం పిల్ల. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్కారు ఊళ్ళల్లా ఆ పార్టీ కార్యకర్తలకే రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తుందట కదా, నిజమేనా? ఏమో వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు గుసగుసలు అనుకుంటా అంటే నీతో అంటారా? నాకేం ఎరుక. గట్ల అంటున్నావేందే తాత? సర్కారు ఎవ్వలకైనా సర్కారే. వాళ్ళ పాటోళ్ళకే పథకాలు ఇచ్చి కడమ పాటోళ్ళకు పథకాలు ఇవ్వమంటే ఊకుంటారా జనాలు? రోడ్ల మీదకి రారు వాళ్ళు. ఏమ్మా ఓట్లకు ముంగట రేవంతాలు సార్ అన్నాడు కదా, చేయి పార్టీ కనుక అధికారంలోకి వచ్చేది ఉంటే మా పార్టీ కార్యకర్తలను అన్ని తీర్లు ఆదుకున్నాకనే కడమల సంగతి అని. అట్లా గిట్లా చేస్తాను లేమో అని అనుకొని బయట జనాలు అనుమాన పడతాను. గంతే.
సరే సరే నీ అనుమానాలు అటెన్క కానీ గా సార్ని అడిగి రేషన్ కార్డు కోసానికి మళ్ళీ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనో అడుగు ముందుగాల. సారు నా మనవడు వస్తే నా మేరు తింటాడు సారు. వాడు ఇప్పటికే పొద్దు మాపు పొద్దుకు 3 సార్లు నాకు ఫోన్ చేసి ఆ లీస్ట్లో నా రేషన్ కార్డు పేరు వచ్చిందా అని అడుగుతాను సారు. నీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళా ఏమేమి కాగితాలు ఇవ్వాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి జర చెప్పురు సార్. ఏ కాగితాలు ఇచ్చుడు వద్దురాములు, సర్కారే ఒక డేట్ ఫిక్స్ చేస్తుంది. ఆ డేట్ రోజు ఆ కాగితాలు తీసుకొచ్చి ఇద్దు మళ్ళా, సరేనా? గవర్ని నాకు తెలియదు సారు. ఈ లిస్ట్ లో నా మనవని పేరు ఇవ్వాలి రావాల్సిందే, లేకుంటే సారు నేను కచేరి కాడికి అవసరం అయితే లొల్లి పెడతా. ఏంది అనుకుంటాను? ఇప్పుడు వచ్చే నెలలో సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయట. ఆ ఎలక్షన్ లోపల ఏది జరిగినా కూడా జరగాలి, లేకుంటే నాకు తెలియదా అవి అటు గురిచిట్ అవుతుంది. అందుకోసం లిస్ట్లో నా మనవని పేరు వచ్చినట్టు చెయ్యి, లేకపోతే నేను 3 బాటల కాడ ధర్నా చేస్తా మరి. అరే నువ్వెక్కడ దొరికినా పెద్ద మనిషి నడవ ఇంచాలి. అగో గట్ట పోతే సారు ఇలా లీస్ట్ లో నా మనవని పేరు ఎక్కించేదాకా నేను ఇడిచిపెట్టేది లేదు. అట్లా కుదరదు సార్. నేను చేసేది ఏముండదు నాడు. అరే సారు చూసిండ్రా అనుల్లా, రేషన్ కార్డుల కోసానికి 10 ఏళ్ల నుంచి కొందరు జనాలు ఎదురు చూస్తుంటే ఊళ్ళల్లో ఇడుతున్న లిస్టులల్లో సగానికి సగం మంది పేర్లే లేవాట. మా పేరు రాలేదంటే మా పేరు రాలేదని లొల్లి పెడుతున్నారట చాలా మంది. అయ్యా సర్కారోళ్ళు జర నిజమైన అర్హులెవలో గుర్తించి అన్ని వివరాలు చూసి అటెన్క రేషన్ కార్డులు ఇయ్యుండ్రయ్యా, జర పుణ్యం ఉంటది. లేకపోతే మళ్ళీ లేని పంచాయతీలు మోపైతాయి. ఏమంటున్నాం?